తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 2023 ఏడాది తారుమారు చేసింది. ఏడాదిలో అన్ని పార్టీలు పరిస్థితులు ఒక్కసారిగా 2023కు ముందుగా రాష్ట్రంలో ఏమాత్రం జోష్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఎవరూ అంచనా వేయలేని విధంగా ముందుకు పుంజుకుంది. మంచి జోష్లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. ఎన్నికల్లో స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనుకున్న టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ వ్యూహం ముందుకు పడిపోక తప్పలేదు. ఇవన్నీ కేవలం ఒక్క ఏడాదిలోనే జరిగాయి. మరోవైపు లిక్కర్ కాళేశ్వరం స్కామ్లు కూడా రాష్ట్ర పాలిటిక్స్ ను షేక్ చేశాయి. అలాగే ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు రాజకీయ నేతలను వెంటాడి మరీ వేధించాయి. కమలం పార్టీ రాష్ట్రంలో మంచి ఊపు మీదున్న సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో కావాలనే బండి సంజయ్ను అధ్యక్ష పదవి తప్పించారనే ప్రచారం జరగడంతో బీజేపీ బలం తగ్గడానికి ఓ రకంగా కారణమైంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే 2023 సంవత్సరం అవుతుందో అది సంచలనాలకు మారుపేరుగా మనం చూడొచ్చు. ఎందుకంటే అనేక సంచలనాలు చోటు చేసుకుని అసలు రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు తిప్పాయని చెప్పొచ్చు. అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా 2023 అనేది ఒక సంచలనాలకి అదేవిధంగా అనేక కార్యక్రమాలకు ఒక వేదికగా నిలిచిందని చెప్పొచ్చు. మొదటగా మనం తీసుకుంటే కనుక అసలు రాజకీయ పార్టీలు చాలా పార్టీలు ఊహించిన పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఊహించలేదు. తాను ఎంతో ముందు నుంచి కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉంది, ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి ఎంతో విశ్వాసంతో ఉంది. కానీ ప్రజలు మాత్రం ఆకాంక్ష ఇంకోలాగుంది, కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం చేపట్టాలని చెప్పేసి గత 2 దఫాలుగా ఫెయిల్ అయింది. కానీ 2023లో సక్సెస్ కాగలిగింది. రేవంత్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బాధ్యతలు చేపట్టి అనేక సంచలన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం 2023 ఒకసారి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులన్నీ ఒకసారి మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే కనుక అసలు 2023 ఎన్నికలు ప్రారంభంలోనే బీఆర్ఎస్ పార్టీకి అనేక దెబ్బలైతే పడ్డాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆ కేసు అయితే కవితను వెంటాడింది. అదేవిధంగా ఈడీ కేసుల్లో ఇరుక్కపోయింది. ఇటు ఇంటి దగ్గర విచారణ కావచ్చు, ఢిల్లీలో విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఒకంత అయితే కలవరానికి గురి చేశాయి. ఆ పార్టీకి ఒక నెగిటివ్ మాత్రం ఆ పార్టీ మీద క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అది కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి ఒక కారణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ ఏడాది రాజకీయ నేతలకు సంబంధించి అనేక మంది రాజకీయ నేతల ఇంట్లో ఇళ్లలో మీద ఐటీ దాడులు జరిగాయి, ఈడీ దాడులు జరిగాయి. అదేవిధంగా సిబిఐ విచారణ కూడా కొనసాగిన నేపథ్యం కూడా ఈ ఏడాది మనకు కనిపించింది. గతంలో ఎప్పుడు కూడా 2022 చూసుకున్నా, అంతకుముందు కరోనా ఇయర్ చూసుకున్నా ఎప్పుడు కూడా ఇలాంటి సంచలన దాడులు ఎక్కడ కూడా జరగలేదు. ఇటు ఈడీ, అటు సిబిఐ, ఇటు ఐటీ దాడులు అనేక దాడులు జరిగాయి. అనేక మంది నేతలు రాజకీయ నేతలలో దాడులు చేసి వారి నుంచి అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీని మీద అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ మీద కూడా అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల మీద పట్టించుకోలేదు, ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా మారారో వారందరి మీద ఈడీ, ఐటీల మీద దాడులు జరిగాయని చెప్పేసి పదే రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలుసు. చివరి క్షణంలో ఏదైతే ఎన్నికలు జరుగుతున్న చివరి క్షణంలో కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే వివేక్ ఉన్నారో వివేక్ నివాసం మీద కూడా దాడులు జరిగాయి. అంటే ఏ విధంగా బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుందని చెప్పేసి పదే ఆరోపణలు, విమర్శలు కూడా రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ ఏడాది చూసుకుంటే కనుక ఎన్నికల సంవత్సరం కావడంతో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు చాలా
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకునే మొదట్లో చూసుకుంటే కనుక బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని ఒక ఇదైతే జరిగింది ప్రజల్లో కూడా. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మొత్తం పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని ముందుంచి నడిపించారు. ఆ తర్వాత ఎప్పుడైతే బండి సంజయ్ని పార్టీ బాధ్యతను పక్కకు తప్పించారో, కిషన్ రెడ్డికి డబుల్ పోస్ట్ ఇచ్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారో అప్పటి నుంచి కూడా బీజేపీ పతనం ప్రారంభమైంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఊపు అందుకోవడం జరిగింది. చాలామంది నేతలు, బీజేపీలో ఉన్న నేతలు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న నేతలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ని వీడిన వాళ్ళందరినీ కూడా ఘర్ వాపసీ పేరుతో అందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా మొదట్లో విభేదాలు చూపించినప్పటికీ కూడా చివరిలో ఎన్నికల సమయంలో వీళ్ళంతా కూడా ఒక్క తాటిపైకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వాళ్ళందరూ కూడా విభేదాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇది మనం చూసుకుంటే కనుక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే పార్టీని ఒక్క తాటి మీద నడిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందో అవే పరిణామాలు 2023లో కూడా జరిగాయి. ఆ పరిణామాల ఫలితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. అసలు మంత్రిగా కూడా ఏనాడు పనిచేయని రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు మాత్రమే పరిమితి ఉంటే దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజాపాలన పేరుతోని ప్రజల్లోకి పాలన తీసుకువెళ్ళాలి, ప్రభుత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి, ప్రజలకున్న సమస్యలు తీర్చాలి, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ పాలన అందించాలి అనే ఒక లక్ష్యంతో ప్రజల పాలన పేరుతోని ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళడం జరిగింది. ప్రజల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, రైతు అయితే శ్రీనివాస్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మనకు 2023 కాంగ్రెస్ పార్టీకి బాగా అచ్చొచ్చిందని తెలియవచ్చు. ఎందుకంటే ఈసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి అసలు వాళ్ళకు ప్రత్యేకించి ఏమేం కారణాలు ఉండాలి, ప్రధానంగా ఏమేం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక మొదట్లో విభేదాలు ఉన్నప్పుడు కూడా పార్టీలో నేతలందరూ కూడా ఒక్క తాటి మీదకి రావడము, పార్టీల విభేదాలు పక్కకు పెట్టడము, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఈ లక్ష్యంతో పనిచేశారు. ఇక దాంతోపాటుగా పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఖచ్చితంగా కర్ణాటక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గమనించే ఇక్కడ 6 గ్యారంటీల పథకాన్ని తీసుకురావడం జరిగింది. కర్ణాటకలో ఇదే తరహా పాలన తీసుకురావడం జరిగింది, ఇదే తరహా వ్యూహాన్ని రచించడం జరిగింది. ఇక్కడ కూడా అదే తరహా వ్యూహాన్ని రచించారు, సక్సెస్ కాగలిగారు. అటు పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా సీనియర్లు కావచ్చు, వీళ్ళు కూడా తమ మధ్యలో విభేదాలను పక్కకు పెట్టారు. అధికారం రావాలి, ఖచ్చితంగా ప్రజలకు పాలన అందించాలి, కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో చూపించాలి అనే ఒక లక్ష్యంతో 6 గ్యారంటీల పథకము, ప్రజల్లోకి వెళ్ళడము, విభేదాలు పక్కకు పెట్టడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి అయితే కలిసి వచ్చే కాలమైనా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మనకి మిగతా చివరిలో చూసుకుంటే కనుక ఈ ఏడాది చివరిలో మనకి ముఖ్యంగా ఏదైతే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అయితే షాకుల మీద షాకులు తగిలిచ్చాయని చెప్పొచ్చు. అసెంబ్లీ వేదికగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉండగా తీసుకొచ్చిన ధరణి కావచ్చు, లేకపోతే మనకి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ నష్టాలు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వర్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి మీద సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక డిఫెన్స్లో పడిందని చెప్పొచ్చు. ఇక ఇవే కాకుండా మనకి చివరిలో చూసుకుంటే ఏడాది చివరిలో ముగుస్తున్న రాష్ట్రంలో అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 9 ఏళ్లు పరిపాలిస్తూ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీపై నమ్మకపోవడానికి ప్రజలకు వీళ్ళు చేసిన తప్పిదాలేంటి? మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ప్రజలు కొంతమంది సిట్టింగ్లు మార్చమని చెప్పారు, అది మార్చలేదు. అది పక్కకు పెడితే ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలకు పాలన అందిస్తాము, ఏది బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పారు, కానీ అక్కడ చేసింది కనిపించలేదని ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఏదైతే మనకి రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఇచ్చి ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల ఒక అప్పుల రాష్ట్రంగా మార్చారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లడం సక్సెస్ కాగలిగింది కాబట్టి అటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాలేదు కాబట్టి ప్రజలు ఆ పార్టీని ఓడించారు. అదొక్కటే కాదు, ప్రజలు మార్పు కూడా కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇక చివరికి ఈ ఏడాది చివరిలో వచ్చేటప్పటికి ఏదైతే ఈ 2020-21లో ఏదైతే కరోనా కలకలం సృష్టించిందో అది మళ్ళీ ఇప్పుడు మరోసారి కరోనా కూరలు చాచింది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేక కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సన్నద్ధం చేసింది. కరోనాకు సంబంధించి ఎటువంటి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక 2023 అనేది ఒక సంచలనాలకి సంవత్సరంగా మారింది. రాజకీయ పార్టీలకు కూడా సంచలనాలు కలిగించింది. అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. ప్రజల వైపు పనిచేసిన పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఎప్పుడూ మంత్రిగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో 2023 అనేది ఒక సంచలన ఇయర్గానే మనం భావించాల్సి ఉంటుంది ప్రియా. అండ్ అలాగే శ్రీనివాస్, ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టింగ్లను మార్చాలని ఎన్ని వచ్చినప్పటికి కూడాను ఎందుకని బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్లను మార్చకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసరడమే కారణం అంటారా? సిట్టింగ్లను మార్చకుండా గెలిచి చూపండి అనేటువంటి ఛాలెంజ్ ని ఈ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి తీసుకొని అందుకు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ని చూసారని అనుకోవచ్చా సిట్టింగ్ ని మార్చకపోవడానికి? ఇప్పుడు మనకి కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక కారణంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మార్చాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు చెప్పడం జరిగింది కూడా ఈ సిట్టింగ్లో మార్చమని. అయినప్పటికీ కూడా మార్చకపోవడం కూడా అది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిందని మనం చెప్పొచ్చు ప్రియా. ఇప్పుడు అలాగే చూసుకుంటే ఓవైపు బీజేపీ కూడా మంచి హైప్లో ఉండేటువంటి బీజేపీ సడన్ గా పడిపోవడానికి అసలు రీజన్ ఏంటి? సేమ్ మనకు కనిపిస్తున్నది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైతే బీజేపీ ఒక హై లెవెల్కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతను తప్పించడం కూడా బీజేపీ పతనానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుని కాంగ్రెస్ పార్టీ తనకు వచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లి అధికారంలోకి రావడానికి అదే కారణమైందని చెప్పొచ్చు ప్రియా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా తెలియజేస్తారు. రాజు, చెప్పండి రాజు.